సాయారమ్మ గారు, సాయారమ్మ గారు. అయ్యో రాక, ఎవరది? నేనండి, మేరీని. మా డాక్టర్ గారు పంపించారు. ఆహా, నువ్వా మరియమ్మ? రారా. డాక్టర్ గారు ఉత్తరం మీకు ఇమ్మన్నారు. ఏవే మరియమ్మ, మీ డాక్టర్ గారు వచ్చి పురుళ్ళన్నీ ఇలాంటివేనా? ఏం చేస్తామమ్మా, అంతా యేసు ప్రభు లీల. చేతులు ఆరా చేసుకుని వాడిని అండం. అదేమా అదేమా, అబ్బాబ్బాబ్బా, చెబితే నమ్మవు కానీ మరియమ్మ, ఈ దిక్కుమాల పిల్లలు పెంచేటప్పటికి చాలా ప్రాణం షాక్ వస్తుంది అనుకో. ఇంతకమ్మా చూశారు? అదే మన శరణాలయానికి మరో వారసుడు ఇస్తాడు. లోపల తీసుకెళ్ళి తీయమ్మ. చూడు మరియమ్మ, ఎక్కడ లేని కరువు ఈ పాలకొచ్చి పడిపోయిందమ్మా. కాలం అమ్మా కాలం, అన్నీ అలాగే మండిపోతున్నాయి మరే. ఓ, ఎక్కడ ఓవల్టీని సంపాదించారే? అబ్బే, 6 నెలలు తపస్సేగా ఒక్క డబ్బా దొరికిందమ్మా. ఇందా తీసుకో. వద్దమ్మా వద్దు. పిల్లాడి పేరేమిటన్నావు? పేరా? దిక్కులేని పిల్లాడికి పేరేముంటుందమ్మా, ఏదో ఆలోచించి మీరే పెట్టి. అయ్యో రాత, అది నానెత్తనే పెట్టావు. కానీ చిరంజీవి చిరంజీవి, ఆ పేరే బాగుందండి, అదే పెట్టండి. సరే కానీ చిరంజీవి. తల్లితాలకు వస్తువులు ఏమైనా ఉన్నాయా? నిన్నే లేవండి. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు నగలతో వస్తారా? ఆ మాట నన్ను అడుగుతావు? అయిందిగా వచ్చిన పని వెళ్ళు. అయ్యో అయ్యో, అమ్మా, ప్రతి పిల్లడికి ఎన్ని పాలు పోయమంటారు? కొత్తగా అడుగుతావేమే, అందరిలాగే వంశ పాలు పోయి వెళ్ళు. ఒక వంశ పాలు ఎలా సరిపోతాయమ్మా? చెప్పిన పని అనవసరం నాకు, వెళ్ళు. ఊరికేను రేపటి నుంచి వాళ్ళకి అధ్యక్షుడు లేకుండా ఇద్దరు స్టార్ట్ చేస్తుందో నేను కదా కావాలి. రే వయోమయం వయోమయం, ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే తెచ్చాగమ్మా. అలా నూరు వెళ్ళబట్టి ఇంకా ఇక్కడే ఉంటారా పోక? రే రే రే, ఇది ఇక్కడే మరచిపోతానురా. ఈ రోజు కాంతయ్య గారు పాండి కూడా ఇస్తున్నావా లేదా? ఇవాళ ఇవ్వాలా లేదా? మీ అమ్మ బాబుని కరెక్ట్ అయిన పేరెట్టారు అయోమయం అని. అమ్మగారు, మీరు పొద్దుమానం అయోమయం అయోమయం అంటుంటే నా పనంతా అయోమయం అయిపోతా ఉంటా. పూర్తిగా వెనకడా పోతాడట. పోయిన వారం పాలకాలకు డబ్బు ఇవ్వాలట, అది వెంటనే వెంటనే ఇమ్మనమన్నారు. అడిగి తీసుకురా వెళ్ళు. తీసుకురావు, నా ప్రాణాన్ని దొరికారు. ఆ దిక్కుమాల పిల్లలు అంతే, ఇది దిక్కుమాల పడాడు అంతే. ఎద్దు మొదటి స్వరూపాలు. ఏం చేయమంటా బాబు, అమ్మగారు అడ్డు ఇస్తా ఉండు. కడుపులో నొప్పిగా ఉంది. అమ్మగారిని అడిగి వాంపరకు తీసుకురా. పిల్లల ఇప్పుడు పని నిలిపేసలేండి, భోజనాలకి టైం అయింది. ఒరే ఒరే, ఇది కడుపు నొప్పి కాదురా, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే తగ్గిపోతుంది. రా పోదాం.
అయ్యో నాకు వీడికే వచ్చింది ముద్దులు అలా నిలబడతావే చెప్పు. కడుపులో నొప్పండి. మరి అన్నానికి ఎందుకు వచ్చాడు? అది కడుపు నొప్పి కాదండి, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే పోతుందని నేనే రమ్మన్నానండి. కడుపుండి తిండే ఉంటే అయినా రోగాలకు వస్తాయమ్మా. అయ్యో తాత నువ్వు భీమనాటే ఆయన కాడికి అడుగుబడుతు అంతా మింగిని సరాయించుకోవడానికి. ఈ కూరనే కవ చూడకూడదు, విసిరేసిన పోసరం కాయలు ఎంత ఉన్నారు. వీళ్ళకి ఆకలి నొప్పికి కడుపు నొప్పికి కూడా తేడా తెలిసిపోయి వయసు వచ్చేసింది. ఇదంతా ఆదమ పెట్టు మహిమ కదూ. రేపటి నుంచి నే పెడతాను మిల్లిగా పెడతా బాగా తింది కానీ వారానికి మాట అరాయించుకోవడానికి ఆకలి నొప్పి తెలిసి వస్తుంది. చూడు పట్టా పట్టా పోయిను అక్కాయ్ అక్కాయ్ ఏదా మరి కంట్లో నలిసైపోయా. ఏ తిరుగుడురా ఇవి? తిరగకపోతే ఎలా అక్కాయ్? వ్యాపారమా మరొకటే? అందులోను నీ చేసే ఎక్స్చేంజ్ వ్యాపారం ఉంది చూసావు అంటే అక్కడ సరుకులు ఇక్కడ, ఇక్కడ సరుకులు అక్కడ మార్పిడి చేసే వ్యాపారం అన్నమాట. మహా కష్టమైన వ్యాపారం అనుకో. ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు కలకత్తా, బొంబాయి, మైసూరు, సేలం, ఢిల్లీ, హైదరాబాద్. చాలని ప్రతాపం మాటలు మాత్రం నేర్చావు. రా భోంచేదు కానీ. భోజనం కోసం రాలేదక్కాయ్, బాబాయ్ కోసం వచ్చాను. అప్పుడే కోర్టుకు వెళ్ళాడా? లేదు, మన రాముడు భార్య లాంటి అమ్మాయి ఎవరో బెజవాడలో ఉందని తెలిస్తే తూచి వద్దామని వెళ్ళారు. మొత్తం మీద ఆయనకి చాదస్తం పోలేదు. వదిన దాడి ఇంకా తెలుస్తుందనేనా? నీకేరా, నువ్వన్నీ వదులుకున్నావు కానీ ఆయన అలా ఊరుకోలేరు. రాముడు చనిపోయేటప్పుడు వాడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయనకి మతి స్థిమితం ఉండదు, మనకు ఉండనివ్వడు. ఎవరు సీత అది? అరుగు నీ బాగా రచినట్టుంది. పెద్దవాళ్ళు ఎండలు ఉన్నాయి చూడు, మర్చిపోయినా నీకు పుట్ట రసాలు పంపుతాం అనుకున్నాను. ఏది దీనికేది? మా బావగారు బెజవాడ నుంచి రావడం ఇదే కాబోదు. ఇదేనో ఇదే. ఏమైందండి ఆ అమ్మాయి కదా? ఎందుకు అవుతుందమ్మా? లేకపోతే 7 సంవత్సరాల నుంచి దొరకని ఆవిడ ఇవాళ దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుందో. ఎందుకని అడుగు. ఈ వేళతో శని మహర్దశి అంటాం. మై గాడ్, మా ప్రాణానికి జ్యోతిషం కూడా ఒకటి కాబోలు. అదేమిటో అలా అంటున్నావు? అది కాదక్కాయ్, లేని వాళ్ళ కోసం వెతకపోతే అయిన వాడిని నేనున్నానుగా. ఏ అన్నయ్య ఆస్తి నాకు ఇవ్వకూడదా? శుభానల్లా, ఆ పని నీవు ముందు చెయ్యి భాయ్, మేమంతా బతికిపోతాం. లేకపోతే కోర్టు పని వదిలి ఈ పనికి ఎప్పుడు తిరుగుతా ఉంటావు. ఓ అన్సారీ, నీకు గడ్డ ఉంది కానీ బుర్ర లేదు. కైసా అది కాదు అన్సారీ, వీడు అరిసి చచ్చినా సరే ఆ ఆస్తి మాత్రం మీకు దక్కనివ్వను. ఆ అమ్మాయి దొరకలేదని రుజువు ఉన్నాడు, చూసుకుందాం. అయితే 7 సంవత్సరాల నుంచి అయిన రుజువు చాలదా? అవును అంతే. మా తాత మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి 17 ఏళ్ళకి దొరికాడు. అందుకని ఇంకా 10 సంవత్సరాల పాటు నన్ను పడిగాపులు పడి ఉండమంటారన్నమాట. తప్పకుండా అంతే. ఎందుకని అడుగు. అది నీ జాతకం. నీ జాతకం. జాతకం మాట ముందు ఇదోటి దొరికింది. శ్రీహరి భాయ్, మీ బావ సంగతి తెలియండి. ఏముంది వాయ్, తా పట్టిన కుంజేటికి 3 కాళ్ళు అంటాడు. కోర్టులోనూ అంతే, ఇంట్లో అంతే. తాగితే అంతా అంతే. కాకపోతే మరి ఏమిటో? అబ్బా ఊరుకుందరు, రాక రాక ఎప్పుడో వస్తే ఒకే గొడవ. ఒరే శ్రీహరి ఫోన్ తీసుకోరా. నాకేం అక్కర్లేదు. ఒరే శ్రీహరి, శ్రీహరి దొరికాడే నాకు. వాడిని వెనకేసుకుని వస్తావు. వాడి వాటాకు వచ్చిన ఆస్తి అంతా తగలేసుకుని ఇప్పుడు రావుడు ఆస్తి కోసం పాకులాడుతున్నాడు. తౌరు బైకుడు వీడి డ్రెస్ వీడు 3 మార్కెట్లు తోపిలు కొట్టేవాడు. సుందరం భాయ్, ఈ ఫోర్స్ కోర్టులో ఉంటే మన కేసులన్నీ పైసా అయిపోయి మనకు పైసాలు వచ్చాయి. ఇదిగో అన్సారీ, నువ్వు ఎక్కడో బీడీ కంపెనీకి ప్రొపరేటర్ గా ఉండాల్సి వాడు వకీలు ఎలా అయ్యావా? పైసా అంటే నేను చెప్పింది ఇప్పుడు నా పాయింట్ ప్రకారం వాడికి ఆస్తి ఎంత? చాలండి మీరు మీ పాయింట్. జా పంచాయి. తమ్ముడిని ఇలా నెత్తిన పెట్టుకునే ఊరేగుతున్నాం. అయ్యో రా.